హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 3వ స్కందం 7వ అధ్యాయంలో 23వ శ్లోకం నుంచి తీసుకొని 42వ శ్లోకం అంటే ఈ యొక్క అధ్యాయంలో ఆఖరి శ్లోకం వరకు చర్చించుకుందాము. మరి ఈరోజు చాలా శ్లోకాలు చూస్తున్నాం, 20 శ్లోకాల వరకు చూస్తున్నాము. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనం నిన్న చెప్పుకున్నట్టు ఇప్పుడు విదురుడు ఎన్నో ప్రశ్నలు అడగబోతున్నాడు మైత్రీ మునిని. ఈ అధ్యాయం పేరే అది. అందుకే చాలా ప్రశ్నలు ఈరోజు వస్తాయి. ఎన్నో విషయాల గురించి మామూలుగా ఎన్ని మీరు ఊహించుకోగలుగుతారో అన్ని విషయాల గురించి ప్రశ్నలు అడిగేస్తారు. దీని సమాధానాలు అనేవే మనం వచ్చే అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతాయి. అందుకే మనం ఒకసారి ప్రశ్నలన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనికి సమాధానాలుగానే వచ్చే అధ్యాయాలన్నీ ఉంటాయి కనుక. ఈరోజు చాలా ఎక్కువగా తత్వాల గురించి ఏమి ఎక్కువగా చర్చించుకోం మనం. అక్కడొక కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి నేను చెప్తాను నేను. మనము ప్రేయర్ చేసుకొని మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. 23వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామంట. యస్మిన్ దశవిధ ప్రాణః సేంద్రియార్థేంద్రియస్త్రివత్ త్వయేరితో యతో వర్ణస్తద్విభూతిర్వదస్వనః. ఇక్కడ ఏమడుగుతున్నారంటే, ఇప్పటివరకు మీరు నాకు అంటే విదురుడు మైత్రేయ ఋషిని, హే మైత్రేయ ఋషి, ఇప్పటివరకు మీరు నాకు ఈ యొక్క విరాట రూపం గురించి ఇంకా రకరకాల ఇంద్రియాలు, ఇంద్రియ వస్తువులు, తన్మాత్రాలు, అలా అన్ని విషయాల యొక్క సృష్టి, ఇంకా రకరకాల ప్రాణవాయువు, అన్ని వాయువుల గురించి సృష్టి గురించి నాకు చెప్పారు. మరి ఇలా ఇంకా భగవంతుడు ఎన్నో శక్తుల ద్వారా ఇంకా ఎన్నో సృష్టి జరిగి ఉంటాయి, వాటన్నిటి గురించి కూడా నాకు చెప్పండి. ఇంకా ముఖ్య రూపంగా ఏంటనేవి వచ్చే శ్లోకంలో అడుగుతున్నారు. యత్ర పుత్రైశ్చ పౌత్రైశ్చ నా పితృభిః సహ గోత్రజైః ప్రజా విచిత్రకృతయా ఆసన్ యాభిరిదం తతం. అంటే ఇంకా అలా భగవంతుడి యొక్క శక్తి ద్వారా రకరకాల సంతానం, వారి సంతానం, మరియు ఇంకా ఎన్నో రకాల కుటుంబాలు, ఎన్నో రకాల జీవరాశుల ద్వారా సంపూర్ణ సృష్టి అంతా, అంటే సంపూర్ణ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నాయే, ఇవన్నిటి గురించి నాకు చెప్పండి ఎలా జరిగిందనేది. ప్రజాపతీనాం సపతిష్ చకల్పేత కాన్ ప్రజాపతీన్ సర్గాంశ్చైవాను సర్గాంశ్చ మను మన్వంతరాధిపాన్. ఇక్కడ ఆయన అడుగుతున్నాడు, నాకు ఇలా దేవతల గురించి, దేవతల యొక్క అధిపతి గురించి, బ్రహ్మదేవుడి గురించి, ప్రజాపతి గురించి, మనువుల గురించి, మనువుల యొక్క సంతానం, మనువుల యొక్క వంశం, ఇవన్నీ కూడా ఎలా సృష్టి జరిగింది, వీళ్ళందరి సృష్టి ఎలా జరిగింది, ఇవన్నీ కూడా నాకు విస్తృతంగా చెప్పండి. ఎందుకంటే మన మనిషి జాతి కూడా
ఎలా ఉత్పన్నమైందంటే మనువుల నుంచి, బ్రహ్మదేవుడు ప్రజాపతులు వారి యొక్క సంతానాల నుంచి. అవునా? సో అందుకనే ఇలా మొత్తం అన్ని గ్రహాల్లో ఉన్న అన్ని జీవరాశుల గురించి అడుగుతున్నారనమాట. ఉపరి యదశ్చ ఏ లోక భూమేర్ మిత్రాత్మజాస్తతే తేషాం సంస్థాం ప్రమాణం చ భూర్లోకస్య చ వర్ణయ. ఇంకా ఏమేమి వర్ణించమని చెప్తున్నారు? భూర్లోకస్య వర్ణయ, ఇవన్నీ వర్ణించండి నాకు. మన భూమి కన్నా పైన ఎన్నో లోకాలు ఉన్నాయి, కింద ఎన్నో లోకాలు ఉన్నాయి, మనకు భూమి సమానంగా కూడా భూమి స్థలంలో. సో అర్త్లీ ప్లానెట్స్. భూమేర్ మిత్రాత్మజాసతే. సో ఓ మిత్ర యొక్క పుత్ర మైత్రేముని ఇలా భూమికి సమానంగా, భూమికి పైన, భూమికి కింద ఉన్న ఎన్నో గ్రహాలు, వారిలో ఉన్న జీవరాశులు అందరి గురించి కూడా నాకు చెప్పండి. ఇంకా ముఖ్యంగా దాని యొక్క మెజర్మెంట్, ప్రమాణం, వారి యొక్క మెజర్మెంట్, ఏ సైజులో ఏ గ్రహాలు ఏ సైజులో ఉన్నాయి, వాటి పొజిషన్ ఏంటి, ఏ స్థాయిలో ఏ స్థానంలో ఉన్నాయి, అన్నీ నాకు చెప్పండి అని చెప్తున్నాను. సో ఇలాంటి ప్రశ్నలు మీరు అడగడం ద్వారా మనకి ఏమర్థమవుతుంది చెప్పాలంటే, ఇక్కడ సృష్టి, అవునా, క్రియేషన్, జాగ్రఫీ, హిస్టరీ అన్నీ అడిగేస్తున్నారు. మనం చదువుకునే సబ్జెక్ట్స్ స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో అన్ని సబ్జెక్ట్స్ గురించి అడిగేస్తున్నారు. ఇంకా తర్వాత ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ అన్నీ అడిగేస్తుంటారు. సో ఇలా ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ అడిగేస్తున్నారు అనమాట. అన్ని సంబంధించిన ప్రశ్నలు అన్ని సబ్జెక్ట్స్. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నల ద్వారా మనకు విషయం మనం గమనించవలసింది ఏంటంటే, అంటే ఇవన్నీ ప్రశ్నలకి జవాబులు ఇప్పుడు మైత్రేముని ఇవ్వబోతున్నాడు, మనం భాగవతంలో చూడబోతున్నాం. అవునా? అంటే దీని అర్థం ఏంటి? భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే భగవంతుడికి భక్తి చేసుకుంటారో వారేమీ అజ్ఞానులు కాదు. వారేదో జస్ట్ ఒక ఏదో మనస్సుకి నచ్చిందని, లేకపోతే భావోద్వేగాలతో నిండి ఉన్న వ్యక్తులు ఏవో అలా ఎమోషనల్గా, సెంటిమెంటల్గా భక్తిని చేసుకుంటున్నారు అని అనుకోవడం మూర్ఖత్వం. కొంతమంది అలా బయట వాళ్ళు అనుకుంటారు, భక్తి చేసుకునే వాళ్ళని వీరి నమ్మకం వీళ్ళది, వాళ్ళ ఆనందం వాళ్ళది, అలా అనుకుంటారనమాట. ఇది నమ్మకం, ఆనందమే కాదండి, ఇందులో ఎంతో జ్ఞానం కూడా ఉంది, విజ్ఞానం కూడా ఉంది. సో ఇలాంటి ప్రశ్నలు మీరు అడిగారనుకోండి, ఏ సైంటిస్ట్కైనా కానీ, ఎంత పెద్ద నోబెల్ ప్రైజ్ విన్నర్కైనా సరే, ఈ యొక్క మొత్తం భౌతిక ప్రపంచంలో, అంటే ఈ యొక్క భూమండలంలో ఉన్న ప్రస్తుతం ఏ పెద్ద పెద్ద సైంటిస్ట్, వైజ్ఞానికుల్ని, పండితుల్ని అడిగినా కానీ, మీరు మోడర్న్ సైంటిస్ట్ని, ఆధునిక శాస్త్రవేత్తల, ఆధునిక వైజ్ఞానికుల్ని ఎవరు కూడా దీనికి సమాధానం చెప్పలేరు. సో ఏ ప్రజలు, సృష్టి ఎలా జరిగింది, సృష్టి గురించి ఎవరికి ఇప్పటివరకు తెలియదు, సైన్స్కి సమాధానం లేదు. అవునా? అలాగే మొత్తం ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమున్నాయి అంటే, వేరే వేరే లోకాల్లో ఏవేవి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయని అడిగితే, ఈ లోకంలోనే ఏం జరుగుతుందో ఇంకా సరిగ్గా తెలియదు వాళ్ళకి. రోజుకొక కొత్త విషయం కనుక్కుంటున్నారు. మన శరీరం లోపల ఏమున్నాయో కూడా తెలియదు, రోజుకొక కొత్త విషయం కనుక్కుంటారు. ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఇది కనిపెట్టారు, ఇది కనిపెట్టారు. సో అలా ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ లోకం గురించి, మన మనిషి గురించే. సో ఎన్నో, మొత్తం ప్రపంచం, మొత్తం సృష్టి గురించి ఎవరికి దగ్గర లేవు. కానీ ఇలాంటి సమాధానాలన్నీ కూడా భగవంతుడు యొక్క ఇక్కడ మనం చూసే శుద్ధ భక్తుల దగ్గర ఉన్నాయి. అందుకని విదురుడు అడుగుతున్నాడు మైత్రేమునిని. అవునా? సో తద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, భగవంతుడి యొక్క భక్తులకి ఆధ్యాత్మిక, భౌతిక, భగవంతుడికి సంబంధించిన అన్ని విషయాల జ్ఞానం అనేది ఉంటుంది అని. సో సరైన జ్ఞానం అనేది భక్తుల దగ్గర ఉంటుందని. తిర్యన్మానుష దేవానాం సరీసృప పత్తృణాం వదన సర్గ సంవ్యూహం గార్భస్వేద ద్విజోభిధం. చూడండి ఇంకా ఎలా అడుగుతున్నారు ప్రశ్నలు, అంటే ఏది మిస్ చేయట్లేదు టాపిక్. సో ఇప్పుడు రకరకాల విభాజనలు, మనుషులు, ఇంకా మనిషి కన్నా వేరే జాతి ప్రాణులు కూడా ఉంటాయి కదా, రకరకాల ప్రాణులు ఉంటాయి. కొన్ని ప్రాణులు గర్భం దాల్చి ఆ గర్భం ద్వారా సంతానం ఉత్పన్నం చేస్తాయి మనుషుల్లాగా. కొన్ని ప్రాణులు వచ్చేసి చెమట నుంచి కూడా, పర్స్పిరేషన్, చెమట నుంచి కూడా కొన్ని ప్రాణులు సంతానాన్ని ఉత్పన్నం చేస్తాయి చెమట ద్వారా. ఇంకా కొన్ని ప్రాణులు వచ్చేసి ఇక్కడ ద్విజోద్భిధాం అంటే పక్షులు అనమాట. పక్షులు ఏంటంటే పక్షి ఒక జన్మ 2 సార్లు అనమాట. అంటే ఒకసారి ముందు అది గుడ్డు పెడుతుంది, తర్వాత ఆ గుడ్డు నుంచి మళ్ళీ పక్షి బయటకు వస్తుంది, అంటే 2 సార్లు దాన్ని జన్మిస్తుంది అనమాట, 2 స్టేజెస్లో. సో ఇలా ఇంకా రకరకాల ప్రాణులు ఉన్నాయి. ఇంకా చెట్లు, పుట్టలు, ఇంకా ఇలాంటి రకరకాల చెట్లు, వాటన్నిటి గురించి కూడా నాకు చెప్పండి. ఇంకా ఏమడుగుతున్నారు? గుణావతారైర్విశ్వస్య సర్గస్థిత్యపయాశ్రయం సృజత శ్రీనివాసస్య
వ్యాచక్ష్వోధార విక్రమం. ఇంకా అడుగుతున్నారు ఏమంటే భగవంతుడి యొక్క గుణావతారాలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంకా భగవంతుడు ఎన్నో అవతారాలు ఉన్నాయి. భగవంతుడు అన్ని అవతారాల గురించి కూడా నాకు చెప్పండి, ఆయన చేసే కార్యాలు కూడా. సో ఈ విధంగా ప్రాక్టికల్గా అన్నీ అడిగేస్తున్నారు ప్రశ్నలు. ఇంకా వర్ణాశ్రమ విభాగాంశ రూపశీల స్వభావత ఋషీనాం జన్మ కర్మాణి వేదస్య చ వికర్షణం. సో ఇక్కడ చూడండి, వర్ణాశ్రమ విభాగస అని చెప్పారు. వర్ణాశ్రమ 4 వర్ణాల ఆశ్రమాలుగా జనాల్ని, ప్రజల్ని, మనుషుల్ని ఎలా విభజన చేశారో దాన్ని వర్ణించండి. దేని ద్వారా, దేని ఆధారంగా విభజన చేశారు? రూపశీల స్వభావత. ఇక్కడ మళ్ళీ చూడండి, గమనించండి, మనకి ఎప్పుడైనా ముందు కూడా గుణకర్మ అని చెప్పారు, ఇక్కడ కూడా రూపశీల స్వభావత. గుణకర్మ అంటే అంతే, వాళ్ళ గుణాలు, స్వభావం, వాళ్ళు చేసే కార్యాలు. అవునా? ఇక్కడ కూడా అవే చెప్తున్నారనమాట. రూపశీల స్వభావత, వాళ్ళ స్వభావం ఎటువంటిది, వాళ్ళ రూపము, శీలత అంటే క్యారెక్టర్, వారి యొక్క క్యారెక్టర్, వాళ్ళు ఎటువంటి కార్యాలు చేస్తారు, వాళ్ళు ఎటువంటి స్వభావం, వాళ్ళు ఎటువంటి మనస్తత్వం, ఇంకా వాళ్ళ రూపం కూడా. ఎందుకంటే వాళ్ళ కార్యాలు, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ స్వభావం తగ్గట్టుగానే రూపం అనేది ఏర్పడుతుంది. మనం తెలుసు కదా, మనం నిన్న కూడా అనుకుని చర్చించుకున్నాము. ముందు మనం చనిపోయే సమయానికల్లా మనకి మన సటిల్ బాడీ క్రియేట్ అయిపోతుంది. మన మనస్సు, బుద్ధి, మన అహంకారం అనేది ఇప్పుడు నెక్స్ట్ శరీరానికి వెళ్ళాలి కదా. ఏ శరీరానికి వెళ్ళాలో దాని ప్రకారంగా మన సూక్ష్మ శరీరం అనేది ముందే రెడీ అయిపోతుంది. ఆ ఆత్మ సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ సూక్ష్మ శరీరంలో వచ్చే నెక్స్ట్ ప్రాణి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అవునా? సో మరి ఆ సూక్ష్మ శరీరంకి తగ్గట్టుగానే, అంటే ఆ సూక్ష్మ శరీరం అంటే ఆ సైకాలజీ, ఆ మనస్తత్వం, ఆ స్వభావం, ఆ గుణాలు తగ్గట్టుగానే వారికి యాక్చువల్లీ ఒక రూపం అనేది కూడా దొరుకుతుంది అనమాట. శరీరం అనేది దొరుకుతుంది. అంటే మనుషుల్లో కూడా ఇప్పుడు అంటే బ్రాహ్మణులకి శరీరం, క్షత్రియుల శరీరం, వైశ్యుల శరీరం, శూద్రుల శరీరంలో కూడా కొన్ని తేడాలు ఉంటాయి. అంటే బయట నుంచి గమనించి మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు రామాయణంలో చాలాసార్లు వస్తుంది. మనం శ్లోక టు శ్లోక చర్చించుకోవట్లేదు, కానీ శ్లోక టు శ్లోక చర్చించుకుంటే చాలాసార్లు వచ్చిన ఒక విషయం నేను గమనించింది ఏంటంటే, చాలామంది రాముడిని చూడగానే ఆయన శరీరాన్ని చూసే అర్థం చేసుకుంటారు, వీళ్ళు మంచి క్షత్రియ వంశానికి చెందిన వ్యక్తి అని. అతని యొక్క భుజాలు కానీ, అతని యొక్క కంఠం కానీ, అతని యొక్క శిరస్సు కానీ, ఇలా అన్ని శరీరం యొక్క అంగాల్ని చూసి వెంటనే వారు గుర్తించగలుగుతారనమాట. ఇతను నడిచే విధానం, ఇవన్నీ ద్వారా ఈజీగా గుర్తించేస్తారనమాట వాళ్ళు, ఇతను క్షత్రియుడు, ఒక రాజకుమారుడు అని. సో అలా లక్షణాలు ఉంటాయన్నమాట రూపంలో. సో అది ఎలా ఏర్పడుతుందంటే, మళ్ళీ అందరు సైకాలజీ, సూక్ష్మ శరీరం ఆధారంగా స్థూల శరీరం అనేది కూడా నిర్మితం అవుతుంది, దక్కుతుంది ఒక వ్యక్తికి, జీవికి. అంతే కదా. ఏ విధంగా మీరు మైండ్లో ఎటువంటి ఆలోచనలు, కోరికలు, కర్మలు చేసుకొని పెట్టుకుంటే దాని ప్రకారమే మనకు ఇంకో శరీరం దక్కుతుంది. సో అలా అనమాట. అందుకే ఇప్పుడు క్షత్రియులు అంటే చాలా బలశాలి, శక్తి, పవర్ఫుల్ ఉంటారనమాట, స్ట్రాంగ్గా ఉంటారు అలా. సో వారి శరీరాలు కూడా అలా నిర్మితమై ఉంటాయన్నమాట. సో ఆ విధంగా వాళ్ళ స్వభావం, వాళ్ళ క్యారెక్టర్ కూడా అన్నీ అసోసియేటెడ్ అయి ఉంటాయి. సో ఆ విధంగా రకరకాల ఋషులు, జన్మ, కర్మ అని వాళ్ళందరి గురించి కూడా, వేదాలు, ఇంకా వీటి యొక్క విభజన, వీటన్నిటి గురించి కూడా నాకు చెప్పండి అనేసి అడుగుతున్నారు అన్నమాట. సో ఇక్కడ కూడా ముందు కూడా ఇలా 2-3 సార్లు మనకు అక్కడక్కడ వస్తుంటుంది భగవద్గీతలో, భాగవతంలో కూడా. ఎక్కడ ఈ విభజన, వర్ణాశ్రమం గురించి వచ్చినా ఎక్కడ కూడా జన్మ గురించి చెప్పలేదు. జన్మ ఆధారంగా విభాజన జరుగుతుంది అనేసి ఎక్కడ చూడలేదు. ఇదే ప్రభుపాల్ వారు ఇక్కడ అదే రాశారు. ఉదాహరణ కూడా ఇచ్చేశారు ఇక్కడ. ఉదాహరణ ఏమి ఇచ్చారంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చేశారు. విదురుడిదే ఉదాహరణ ఇచ్చారు. విదురుడిని చూసారా? విదురుడి యొక్క తల్లి దాసీపుత్రుడైన, అవునా? విదురుడి యొక్క తల్లి ఒక శూద్రాణి. కానీ విదురుడు ఆయన చేసిన కార్యాలు, ఆయన యొక్క మేధస్సు, ఆయన యొక్క ఎంత తెలివితేటలో, ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన రూపశీలన ఇప్పుడు చూసుకుంటే స్వభావం ప్రకారం ఆయన చేసిన కార్యాలు కూడా, ఆయన మంత్రి పదవిని దొరికాయి. ఆయన చేసిన మంత్రి యొక్క పదవిని, ఆయన బాధ్యతల్ని నెరవేర్చాడు. అవునా? సో ఇప్పుడు ఇక్కడ మైత్రేయ ఋషి నుంచి స్వయంగా వింటున్నాడు ఆయన, వేదవ్యాసుల నుంచి విన్నాడు. సో ఇక్కడ డైరెక్ట్ ఋషిమునుల నుంచి ఆయన వేదాల, శాస్త్రాల గురించి వింటున్నాడు. వాళ్ళ ఆయన్ని శిష్యుడిగా స్వీకరించారు. సో ఆయన చేసిన కార్యాలు, ఆయన యొక్క విజ్ఞానం అన్నిటికీ మనకు అర్థం ఏంటంటే ఆయన ఒక గొప్ప బ్రాహ్మణుడు, వైష్ణవుడు అని. అవునా?
ఆయన జన్మతో ఒక శూద్రానికి పుట్టినా కానీ ఆయన ఎప్పుడు ఒక శూద్రుడిగా ఎవ్వరూ పరిగణించలేదు, శాస్త్రాల్లో కానీ ఎక్కడ కానీ ఆయన చెప్పలేదు. అవునా? సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. యజ్ఞస్య చ వితానాని యోగస్య చాపతః ప్రభో నైష్కర్మ్యస్య చ సాంఖ్యస్య తంత్రం వా భగవత్ స్మృతం. సో అలా మీరు ఇంకా రకరకాల యజ్ఞాలు, తంత్రాలు, మంత్రాలు, సిద్ధియోగాలు, సాంఖ్యయోగ, భక్తి యోగ, భగవతత్వాలు అన్నీ నాకు చెప్పేసేయండి. అంటే అన్ని రకాల జ్ఞానాల గురించి అడుగుతున్నాడు. చూడండి ఎన్ని విషయాలు అడుగుతున్నాడు విదురుడు. అందుకనే మనకి ఇంకో శబ్దం ఉంది ఈ వర్ణాశ్రమంలో మనకు కాకుండా, ఇంకొకటి ఏంటంటే ద్విజబంధు అని. ఒకవేళ ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే బ్రాహ్మణు యొక్క పరివారంలో జన్మించిన వాడు కంపల్సరీ బ్రాహ్మణుడే అవ్వాల్సి అయితే, మరి ద్విజబంధు అని ఎందుకు ఇంకోటి ఉంది? ద్విజబంధు అంటే ఏంటి? వాళ్ళు మంచి వాళ్ళ తల్లిదండ్రులు బ్రాహ్మణులు, వాళ్ళు మంచి బ్రాహ్మణ పరివారంలో పుట్టారు, కానీ వాళ్ళు బ్రాహ్మణుల్లా వ్యవహరించట్లేదు, వాళ్ళు శూద్రుల్లా వ్యవహరిస్తున్నారు, లేకపోతే వాళ్ళ యొక్క వ్యవహరణ అనేది వాళ్ళ బ్రాహ్మణ స్థాయికి లేదు. అందుకే అలాంటి వారిని ఏమంటాం? ద్విజ బంధు. అంటే వాళ్ళ బంధువు, ద్విజ యొక్క బంధువులు వీళ్ళు. అంతే, వాళ్ళకి మెటీరియల్ ఒక బ్లడ్ రిలేషన్ ఉంది, రక్త సంబంధం ఉంది, కానీ క్యారెక్టర్లో కానీ గుణకర్మల్లో కానీ సంబంధం లేదనమాట. అందుకే వాళ్ళు ద్విజ బంధు. వాళ్ళ తల్లిదండ్రులు ద్విజ కావచ్చు, కానీ ఇతను మాత్రం వారికి బంధువు మాత్రమే, ఇతను ద్విజ కాదు. ద్విజ అంటే ఓన్లీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యన్ అంటాం, వాళ్ళు రెండుసారి దీక్ష తీసుకుంటారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇదంతా సంస్కారం, సభ్యత, కర్మ, గుణ, స్వభావం వీటన్నిటికి సంబంధించింది అనమాట, అంతేగాని జన్మకు సంబంధించింది కాదని ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఇంకా ఈ యొక్క శ్లోకంలో తంత్రాల గురించి, ఇంకా రకరకాల తపస్సుల గురించి, రకరకాల యజ్ఞాల గురించి, సిద్ధుల గురించి, సాంఖ్యయోగం గురించి, భగవతత్వాల గురించి అడుగుతున్నారు. సో మనకు భగవతత్వాలు ఎలాగో మనం చర్చించుకుంటూ ఉంటాం, ఈ భాగవతంలో వస్తాయని తెలుసు. ఈ సాంఖ్యయోగాన్ని కూడా కపిలముని దేవహూతికి చెప్తారనమాట. కపిలముని దేవహూతికి చెప్తాడు సాంఖ్యయోగ, సాంఖ్య సిద్ధాంతం. అదంతా కూడా మనకి ఈ 3వ స్కందంలోనే వస్తుంది, మనం తర్వాత చూద్దామంట, చాలా తర్వాత వస్తుంది అది. పాషండపత వైషమ్యం ప్రతిలోమానివేశనం జీవస్య గతయో యశ్చ యావతీర్గుణకర్మజా. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఇంకా రకరకాల ప్రాణులు ఉంటారు కదా, పాషండులు అంటే రకరకాల, ఇంకా భగవంతుడికి వ్యతిరేకంగా ఉండే జీవులు, ఇంకా రకరకాల విధిగా సృష్టించబడిన రకరకాల గుణ కర్మల చేత ప్రభావితమైన రకరకాల జీవరాశుల గురించి, వాటన్నిటి గత విధానాల గురించి అడుగుతున్నారన్నమాట ఇక్కడ. ధర్మార్థకామమోక్షానాం నిమిత్తాన్యవిరోధతః వార్తాయ నీతేశ్చ శృతస్య చ విధిం ప్రతక్. ఇంకేం అడుగుతున్నారు? మీరు నాకు ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ 4 గురించి కూడా, ఇంకా ఏ జీవన విధానాలు, జీవించడానికి మనుషులు రకరకాల జీవన విధానాల్ని, ఉపాధుల్ని వాళ్ళు పాటిస్తారే అవన్నిటి కూడా, ఇంకా దండ అంటే నీతి అంటే ఇవన్నీ లా అండ్ ఆర్డర్ గురించి కూడా ఈ శాస్త్రాల అనుసారంగా ఏమేమి ఉన్నాయో నాకు వర్ణించండి. శ్రాద్ధస్య చ విధిం బ్రహ్మన్ పితॄణాం సర్గమేవ చ గ్రహ నక్షత్ర తారాణాం కాలావ్యవ సంస్థితిం. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారంటే, మీరు అలాగే పితృలకి ఎలా మనము అర్పణ, మన రెస్పెక్ట్స్, ప్రణామాలు ఇవన్నీ అర్పించుకుంటామో, అలాగే అన్ని లోకాల్లో, రకరకాల గ్రహాల్లో, తారాల్లో అక్కడ యొక్క పరిస్థితులు మరియు కాల టైం స్కేల్, అక్కడ టైం ఎలా క్యాల్కులేట్ చేస్తారు, టైం షెడ్యూల్, ఇవన్నిటి గురించి కూడా చెప్పమని అడుగుతున్నారు. ఇక్కడ కాలమానం. దానస్య తపసో వాపి యచ్చేష్టా పూర్తయో ఫలం ప్రవాసాస్తస్య యో ధర్మో యశ్చ పుంసా ఉతాపది. ఇంకా ఏం అడుగుతున్నారంటే, ఏం ఫలాలు వస్తాయి దానం చేయడం ద్వారా, తపస్సు చేయడం ద్వారా, ఇంకా జలాశయాలు అంటే ఇప్పుడు మనము
భూమిని తవ్వి సృష్టిస్తారు కదా జలాశయాలు, ప్రజల యొక్క సంక్షేమం కోసం. సో చెరువులు ఇంకా అటువంటి జలాశయాల్ని సృష్టించడం. సో ఇలాంటివన్నీ పుణ్యకార్యాలు అన్నమాట. దాని ద్వారా ఏమేమి ఫలాలు వస్తాయి. ఇంకా ఎవరైతే గృహాన్ని త్యాగం చేస్తారో, లేకపోతే ఇంకా కొన్ని పరిస్థితుల్లో ఒక్కొక్క డిఫరెంట్ పరిస్థితుల్లో డిఫరెంట్ మనుషుల యొక్క బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతున్నారనమాట. ఏన వా భగవాన్ స్తుష్యే ధర్మయో నిర్జనార్దన సంప్రాసీదతి వాయేసాం ఏతదాఖ్యాహిమేనగా. ఇంకేం అడుగుతున్నారంటే, ఆ భగవంతుడు ఎవరైతే అందరికీ పరమపిత, అందరినీ నియంత్రిస్తారు, ఆ భగవంతుణ్ణి ఆరాధించుకునే ధర్మాత్ములు వీళ్ళందరూ కూడా ఎలా భగవంతుణ్ణి సంతృప్తి పరచగలరు, ఆ భగవంతుడిని సంతృప్తి పరిచే విధానం, దాని గురించి కూడా వర్ణించండి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, అనువ్రతానాం శిష్యానాం పుత్రానాం చ ద్విజోత్తమ అనాపృష్టం అపి భ్రూయుర్ గురవో దీనవత్సలాః. సో మీరు ఆధ్యాత్మిక గురువులు, మీరు మాలాంటి అజ్ఞానులకి, ఇంకా చాలామంది ఇలాంటి అభాగ్యులకి మీరు జ్ఞానం అనేది ప్రదానం చేస్తారు. మేమందరం మీకు శిష్యులు, పుత్రులతో సమానం. మేము ఎన్నో ప్రశ్నలు మాకు తెలియవు, మేము అడగలేము, మా జ్ఞానం లేదంతా. సో మేము అడగలేకపోయిన ప్రశ్నలకు కూడా మీరు మీలాంటి గురువులు దయచేసి అందరికీ కృపను అందిస్తూ జ్ఞానాన్ని పంచుతారు. సో అంటే నేను అడగలేని ప్రశ్నలకు కూడా మీరు సమాధానం ఇవ్వండి. నాకేమైనా తెలియక నేను అడగకపోయినా కానీ మీరు నాకు అన్నిటికీ ఇంకా ఆ విషయాలు, దానికి సంబంధించిన జ్ఞానం కూడా నాకు ఇవ్వండి అని చెప్తున్నారనమాట. తత్వానాం భగవంస్తేషాం కతిద ప్రతి సంక్రమః తత్రేమం కవుపాశీరాన్ కౌస్విద్ అనుశేరతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చాలాసార్లు ప్రళయం అనేది జరుగుతుంది. సో ఎన్నిసార్లు ప్రళయం జరుగుతుంది? రకరకాల ప్రళయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి వస్తాయి. ముఖ్యంగా ఫైనల్ 12వ స్కందంలో ప్రళయాల గురించి వర్ణిస్తారు బాగా. సో ఈ ప్రళయాల తర్వాత, మొత్తం అన్న ప్రళయాలు అయిపోయిన తర్వాత కూడా మరి భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడే. సో ఆయన ఎవరు సేవిస్తారు, అప్పుడు ఎలా సేవిస్తారు, ఏ జీవులు అని ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే సృష్టి నుంచి తీసుకొని, పాలన నుంచి తీసుకొని ప్రళయం వరకు అడిగేస్తున్నారు. సో మనకు బ్రహ్మ సంహితలో కూడా ఈ విషయం వస్తుంది. యః కారణార్ణవజలే భజతి స్మయోగ నిద్రామనంత జగదండ స్వరూమకూపః ఆధారశక్తిమవలంబ్య పరాం స్వమూర్తిం గోవిందమాదిపురుషం తమహం భజామి యస్యైకనిశ్వసితకాలమతావలంబ్య జీవంతి లోమ విలజా జగదండనాథ విష్ణుర్మహాన్ సైహయస్య కళా విశేషో గోవిందమాదిపురుషం తమహం భజామి. సో ఈ శ్లోకాల్లో కూడా అదే చెప్పారు. భగవంతుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు కారణోదాక్ష విష్ణు, మహావిష్ణువు, ఆయన శ్వాసని పీల్చుకుంటాడు. ఒక శ్వాస పీల్చుకున్నప్పుడు, వదిలినప్పుడు ఒక మొత్తం అన్ని బ్రహ్మాండాల యొక్క సృష్టి ఇంకా ప్రళయం అంతా జరిగిపోతుంది ఆయన ఒక్క శ్వాసలో. సో అలా ఆయన శ్వాస వదిలినప్పుడు ఆయన ప్రతి ఒక్క రోమకూప, అంటే ప్రతి ఒక్క చర్మంలో ఉన్న ప్రతి ఒక్క రంధ్రంలోంచి ఒక్కొక్క బ్రహ్మాండం బయటకు వచ్చేస్తుంది. అలా ఎన్నో బ్రహ్మాండాల సృష్టి జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఆయన శ్వాస పీల్చుకున్నప్పుడు అన్ని బ్రహ్మాండాలు ఆయనలో ప్రవేశించిపోతాయి. సో ఇలా జరుగుతుంది, ఇలా భగవంతుడు లీలలు చేస్తాడు, సృష్టి ప్రళయ లీలలు అని మనకి బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు వర్ణిస్తాడు. సో మరి ఇందులో ముఖ్యమైన విషయం ఒకటి గమనించవలసింది ఈరోజు ఈ భాగవతం యొక్క ఈ శ్లోకంలో ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తారంటే, మరి ప్రళయం జరిగిన తర్వాత కూడా భగవంతుడికి యోగ నిద్రలో ఉన్నప్పుడు ఎవరు ఆయన్ని సేవించుకుంటారు అంటే ప్రళయం అంతా జరిగిపోయినప్పుడు కూడా జీవరాశులు ఉంటాయన్నమాట. ప్రళయం అనేది జరిగితే భౌతిక ప్రపంచం, భౌతిక శరీరాలు నశించిపోతాయి, కానీ ఆత్మలకు ఏం కావు. అలాగే ఆత్మలన్నీ ఏమి భగవంతుల్లో విలీనం అయిపోవు. అంటే ఇప్పుడు భగవంతుడి శరీరంలో ప్రవేశిస్తాయి, కానీ ఆత్మలు సపరేట్గానే ఉంటాయి. వాటి యొక్క వ్యక్తిత్వం అనేవి కోల్పోవు ఆత్మలు ఎప్పుడు. అంటే ఆత్మలు అప్పుడు కూడా భగవంతుడిని సేవించుకుంటాయి ఏదో విధంగా. అదే అడుగుతున్నారు ఇక్కడ, ఎలా అని. సో అంటే ఎల్లప్పుడూ సృష్టి ప్రళయం అన్ని సమయాల్లో, ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాల్లో, అన్ని పరిస్థితుల్లో
భగవంతుడు జీవాత్మలు రెండూ కూడా శాశ్వతంగా ఉంటాయన్నమాట, ఎప్పుడు నశించిపోవు, ఒకటైపోవు. ఇదే విషయాన్ని కాశీఖండలో కూడా రాశారనమాట. జీవ గోస్వామి మన ఆచార్యులు ఇంకా శిల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఇద్దరు కూడా శ్రీధర్ స్వామి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఈ శ్లోకాన్ని ప్రస్తుతం చేస్తున్నారు మనకి. నచ్యావంతే హి యద్భక్త మహ్యతాం ప్రళయాపది అతోచ్యుతో కిలే లోకే స ఏక సర్వగో వ్యయ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ భక్తులు యొక్క వ్యక్తిత్వం అనేది ఎప్పుడు నశించిపోదు. మొత్తం సృష్టి అంతా ప్రళయమైపోయినా సరే భగవంతుడు భక్తులు వారెప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రపంచమైనా భౌతిక ప్రపంచమైనా ఏ ప్రపంచమైనా సరే ఎప్పటికీ శాశ్వతంగా వాళ్ళు నివసిస్తూ ఉంటారని. పురుషస్య చ సంస్థానం స్వరూపం వా పరస్య చ జ్ఞానం చ నైగమం యత్తద్ గురు శిష్య ప్రయోజనం. ఇక్కడ ఏమడుతున్నారంటే ఇంకా భగవంతుడి గురించి జీవుల గురించి అడుగుతూ వారి యొక్క సంబంధం, ఇంకా వేద శాస్త్రాల గురించి వారి యొక్క విభజన, అందులో ఉన్న జ్ఞానం గురించి, ఇంకా ముఖ్యంగా గురువు శిష్యుడు వారి యొక్క ప్రయోజనం ఏంటి, ఎందుకు మనకు గురువు శిష్య పరంపర, గురువు గురించి శిష్యుడు గురించి ఇంకా నాకు చెప్పండి దీని సిద్ధాంతం గురాని. నిమిత్తాని చ తస్యేహ ప్రోక్తాన్యనగా సూరిభి స్వతో జ్ఞానం కుతపుంసాం భక్తిర్వైరాగ్యమేవ. సో ఈరోజు చాలా శ్లోకాలు ఉన్నాయండి. సో ఎందుకంటే ఆల్మోస్ట్ 20 శ్లోకాలు ఉన్నాయి. సో ఈరోజు ఎక్స్ప్లెనేషన్ తక్కువ ఉంది ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ కదా, అందుకనే. సో ఈరోజు ఎక్కువ పెద్దగా స్టోరీ ఏం లేదు, సిద్ధాంతం కూడా ఎక్కువ లేదు. సో మెయిన్ ఏంటంటే ప్రశ్నలు. కానీ మనకి ప్రశ్నలు ఒకసారి మనం చూసుకుంటే ఏంటంటే దీనికి సమాధానాలే మనకు మొత్తం భాగవతంలో ఉంటాయి. సో ఇక్కడ కూడా అడుగుతున్నారనమాట, శుద్ధ భక్తులకే తెలుసు అసలైన జ్ఞానాన్ని వాళ్ళు పంచుతారు అందరికీ. సో ఈ శుద్ధ భక్తుల సహాయం లేకుండా మేము భక్తి గురించి కానీ వైరాగ్యం గురించి కానీ ఎలా తెలుసుకోగలం? సో ఇక్కడ చూడండి, విదురుడు లాంటి ఎంతో విజ్ఞాని వ్యక్తుడు కూడా, ఎంతో విజ్ఞాన పండితుడు విదురుడికి ఆల్రెడీ చాలా జ్ఞానం ఉంది. అయినా ఇక్కడ విదురుడు మైత్రేయ మునిని ఎలా ప్రశ్నలు అడుగుతున్నాడు, అన్ని పరంపరలో గురువు నుంచి నేర్చుకోవాలని ఉద్దేశంతో. సో ఈ విధంగా ఒకరు నేర్చుకోవాలి గురువు దగ్గర. అంతేకాని నాకు ఏ గురువు అవసరం లేదు, నేను చాలా తెలివైనవాడిని, నేనే అన్ని తెలుసుకుంటాను, నాకు సిద్ధాంతం ఉంది, నేనే సిద్ధాంతాన్ని సృష్టించుకుంటాను అంటే అది మూర్ఖత్వం అని ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారనమాట. అరే విదురుడు ఇక్కడ మైత్రుడిని గురువుగా స్వీకరించాడు, అవునా? కృష్ణుడు కూడా సందీపుని ముని గురువుగా స్వీకరించాడు. శ్రీరాముడు కూడా వైశిష్ఠుల ముని గురువుగా స్వీకరించారు. శ్రీ చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఆయన కూడా గురువుని స్వీకరించాడు, ఈశ్వరపురి. సో ఇలా ప్రతి ఒక్కరూ భగవంతుడు అవతారాలతో సహా అందరూ గురువుని స్వీకరిస్తే మరి నువ్వేం పెద్ద కృష్ణుడి కన్నా గొప్ప? సో అలా ఎవరైనా మూర్ఖంగా అనుకుంటే నాకు ఏ గురువు అవసరం లేదు, అది మూర్ఖత్వం అని ఇక్కడ మనకి అర్థమవుతుందన్నమాట. ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఏతాన్మే పృచ్ఛత ప్రశ్నాన్ హరే కర్మ వివత్సయ బ్రూహి మే జ్ఞాసమిత్రత్వాత్ అజయ నష్టచక్షుష. ఇంకేమడుగుతున్నారంటే, ఇవన్నీ మీకు ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నాను కదా నేను, నా ముఖ్య ఉద్దేశం ఏంటి? విదురుడు చెప్తున్నాడు, నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హరి భగవంతుడి గురించి, భగవంతుడి లీలల గురించి, ఆయన కార్యాల గురించి తెలుసుకోవడం. ఆయన గురించి నాకు తెలుసుకోవడానికే నేను ముఖ్యంగా ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ ప్రశ్నలు కూడా భగవంతుడికి సంబంధించినవే, అవునా? ఎలా అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడి గురించి అడిగాడు అనుకో, బ్రహ్మదేవుడు బ్రహ్మ నుంచి ఎక్కడి నుంచి సృష్టి అవుతాడు? భగవంతుడి నుంచే, అవునా? ఇప్పుడు మనువుల గురించి అడుగుతున్నాడు, మరి మనువులు కూడా, మనువుల యొక్క వంశంలో కూడా భగవంతుడు ఎన్నో అవతారాలు తీసుకుంటాడు. అవన్నీ అవతారాలు కూడా మనం చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు ఆ మను పరంపరలోనే ఎంతోమంది మంచి శుద్ధ భక్తులు, గొప్ప భక్తులు కూడా వస్తారు. ఇప్పుడు ధ్రువ మహారాజు, ఆ ధ్రువ మహారాజే కూడా ఒక మనువు యొక్క సంతానం ద్వారానే వచ్చేది. మనువు ఒక స్వయంభూమ అనే ఒక వంశంలోనే మనం చూస్తాం ఆయన గురించి కూడా. సో అంటే ఇక్కడ మను వంశంలో ఎందుకు అడుగుతున్నారంటే తద్వారా ఎంతోమంది భక్తులు భగవంతుడి యొక్క అవతారాలు లీలల గురించి అనే చర్చ అనేది జరుగుతుందన్నమాట. సాంఖ్యయోగ అంటే కపిల ముని చెప్తాడు. సో కపిల ముని గురించి కూడా చెప్తారు. సో ఆ విధంగా అన్నమాట భగవంతుడి యొక్క గుణకీర్తనలు వినడానికే నేను ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నాను. ఇది నా ముఖ్య ఉద్దేశం అని ఇక్కడ విదురుడు చెప్తున్నాడు. సర్వే వేదాశ్చ యజ్ఞాశ్చ తపోదానాని చానగా జీవాభయప్రదానస్య నకుర్వీరాన్ కలామపి.
ఇది చాలా మంచి శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మైత్రేయునికి అంటున్నాడు, మీరు చెప్పే సమాధానాలు ద్వారా అందరికీ జీవాభయ ప్రదానస్య, అందరి జీవులకి అభయ ప్రదానం చేస్తున్నారు. మీరు ఈ అభయ ప్రదానం ఏదైతే చేస్తున్నారో, మీరు దానం చేసే జ్ఞానం ద్వారా అభయ ప్రదానం ఏదైతే చూస్తున్నారో, ఈ దానము మీరు చేసే దానము ఎంత పెద్ద దానము, తపస్య, వ్రతాలు అన్నిటికన్నా, ఎన్ని పెద్ద 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 యజ్ఞాల కన్నా తపస్సుల కన్నా అన్నిటికన్నా ఎంతో పెద్ద దానం, అభయ ప్రదానం మీరు చేస్తున్నారు అని ఇక్కడ ఆయన చెప్తున్నారన్నమాట. అంటే మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు నేను దానికి మీరు చెప్పే ద్వారా అది అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది గొప్ప దానం మీరు చేసేది నాకు అని. ఆ విధంగా ఇప్పుడు చెప్పేసిన తర్వాత, ఇవన్నీ విన్న తర్వాత ఇంకా ఫైనల్ శ్లోకం ఈరోజు. శ్రీశుక ఉవాచ సైత్తం అప్రష్టపురాణకల్పః కురు ప్రదానేన మునిప్రోదానః ప్రవృద్ధహర్షో భగవత్కథాయాం సంచోదితస్తం ప్రహసన్నివాహ. ఇవన్నీ ప్రశ్నలు విన్న తర్వాత విదురుడి దగ్గర నుంచి మైత్రేయుని ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో ఇప్పుడు భగవంతుడి భగవత్కథాయాం, భాగవత్ కథని మళ్ళీ కొనసాగించడం ఆరంభించాడు. ఎంతో ఉత్సాహంతో ఇప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇస్తూ ఎంతో ప్రవృద్ధ హర్షో అని ఇంకా ఆనందంతో ఉప్పొంగిపోయి ఉత్సాహంతో ఇప్పుడు భగవంతుడి విషయాల గురించి, ఎందుకంటే విదురుడు అడిగిన ఈ ప్రశ్నలతో ఆయన ఇంకా ఉత్సాహం వచ్చిందనమాట భగవంతుడి కథ చర్చించుకోవడానికి. సో ఆ విధంగా ఆయన ఇప్పుడు భగవంతుడి లీలల గురించి చర్చించడం స్టార్ట్ చేశాడు. సో నెక్స్ట్ శ్లోకం నుంచి మైత్రేయ ఉవాచ అనేసి భగవంతుడి యొక్క నెక్స్ట్, బ్రహ్మదేవుడు ఎలా గర్భోదాక్ష విష్ణువు నుంచి ఆవిర్భవించాడు, ఇంకా దాని తర్వాత ఎన్నో మంచి అద్భుతమైన విషయాలు, ఆయన ఏం చూశాడు, ఏం జరిగింది అన్నీ కూడా వర్ణన వచ్చే అధ్యాయం నుంచి వచ్చే శ్లోకం నుంచి ఉంటుంది. అది మనము నెక్స్ట్ క్లాస్ అంటే రేపు ఎల్లుండికి ఆ తర్వాత శుక్రవారం మళ్ళీ కలుద్దామంట. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ ధన్యవాదాలు. శీల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदी, हरि हरि बोल.